సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేడు మాఘపురాణం 3వ అధ్యాయంలో చెప్పబడిన గాథను తెలుసుకుందాం. ఈ భాగంలో గురుపుత్రిక కథ గురించి చెప్పబడింది. ఈ మంగళ గాథను తెలుసుకొని పునీతులం అవుదాం. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము నొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి నొందిన విధానమేమి వివరముగా చెప్పమని అనగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు, వాటిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణులు విహారము మొదలైన వానిచో ఆ సరస్సు మనోహరముగా నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రుని అందం చూసి మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము. నన్ను మోహములో తనివిధీరా కౌగిలించుకొనుము రమ్మని పిలిచెను. అందుకు సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లుకును నీ మాట దురాచార పూరితము. నువ్వు వివాహము కాని బాలవు, నా గురుపుత్రికవు. మనము సోదరి సోదరులము. నీవు మన్మద పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున ఇంటికి పోదుము రమ్ము. గురువుగారు మనకి ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని తీసుకుని పోదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరునప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగలించుకొనక సుఖము నందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖం పని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మదావేశముతో మాటలాడెను. సుమిత్రును ఏమి చెయ్యవలనో తెలియని స్థితిలో నుండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మద శయ్యని ఏర్పరచుకొని
మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలమున్నగు వానిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి ఆనందించపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసిపోనట్లున్నావు, మధురాహారము తిని విశ్రాంతి నొందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లనే కుటీరములోనికేగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించెను. అయ్యో, సుకుమల నందవలసిన వయసులోనే బాధాకరమైన వైద్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలవిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. ఆ యోగి సుదేవిని అతని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగము నొంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యౌవనవతియగు ఆమె తనతో ఉన్న జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకునెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును. దానికి నీ కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము నాచరించు వారితో కలిసి వారి ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూచినది. ఆ పుణ్యబలము ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిని అయి నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తమ కర్మఫలము ఇట్లను అనుభవించుచున్నది. చేసిన కర్మమును అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడి ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును. ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును, దయయుంచి చెప్పుడని పరిపరి విధములుగా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచున్నట్లు చేయుటకు ఒక ఉపాయము కలదు, శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతస్నానము చేసి నదీ తీరమున గాని సరస్సు తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలెను. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలెను. ఈ విధముగా నేముగా ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములన్నీ నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 క్రొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికెల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు, కుంకుమ మున్నగు సువాసిని అలంకారములన్నీ ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనమును ఉంచి సువాసినికి పూజ చేసి ముత్తైదులకిచ్చి 7 మారు ప్రదక్షిణ నమస్కారములు నాచరించిన జయము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరింపవలెను. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడే, ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీవ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు,
మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను కూడా వారి అనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నొందుదురు అని యోగు వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలు నమ్మి తన కుమార్తెచో మాఘస్నానమును, గౌరవ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తండ్రులచే భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో కానీ సరస్సున గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరి నర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వ సుఖముల నొంది పరమున వైకుంఠవాసులగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘస్నానం మహిమను వివరించెను. ఇది మాఘపురాణం 3వ భాగంలో చెప్పబడింది. తరువాత భాగాన్ని మరొక సంచికలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.